ప్రెసిడెంట్ అవుతానని నా కాళ్ళు పట్టుకొని 50 మంది నా నియోజకవర్గం వల్ల అందరూ అడిగాడు. దీంట్లో కథ అయిపోలేదు ఇంకా. ఇది రాత్రి 11 గంటలకు జరిగింది. పొద్దున్నే ఉదయాన్నే మళ్ళా 6 గంటలకు వచ్చాడు. నువ్వేమన్నా తాగేసి కాళ్ళు పట్టుకున్నా అనుకుంటావేమో అని పొద్దున్నే వచ్చి మళ్ళా కాళ్ళు పట్టుకున్నాడు. ఇదే నేను కాణిపాకంలోనో తరిగండలోనో ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు వస్తావా ఛాలెంజ్కి? వస్తావా? నాకు కాళ్ళు పట్టుకునే అలవాటు లేదు. నేను సగౌరవంగా అమర్నాథ్ రెడ్డి కొడుకుని గౌరవంగా పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మా ఆత్మాభిమానం గౌరవాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టము. ఇన్ని రోజులు కూడా ఎందుకు ఆయన్ని అవమానపరిచేదని చెప్పలేదు. కానీ అధికార అహంకారం, డబ్బు అహంకారం నెత్తికెక్కి విపరీతంగా మాట్లాడుతూ ఉంటే మీకు చెప్పాల్సిన అవసరం వచ్చిందనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇదే కాదు, మిథున్ రెడ్డి గారు 10 సంవత్సరాలు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, నేను ఆయన ఒకటేసారి ఎమ్మెల్యే అయ్యాం 89లో. ఏమి చేశారు ఈ నియోజకవర్గాలకు అనేది ఒక్కసారి అర్థం చేసుకోండి. వాళ్ళ కాంట్రాక్టులు తప్ప, బినామీ పేర్లతో కాంట్రాక్టులు చేసుకుంటే తప్ప, కాంట్రాక్టులు పనులు తప్ప ఒక్క అభివృద్ధి పనులు చేయలేదు అనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఈరోజు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ ఉంది. కలికిరిలో సైనిక్ స్కూల్ వచ్చింది. సైనిక్ స్కూల్లో 500 మంది స్టూడెంట్స్ భారతదేశ నలుమూలల నుంచి వచ్చి చదువుకుంటున్నారు. నార్త్ యూపీ నుంచి 2-3, మధ్యప్రదేశ్ నుంచి 2-3, బీహార్ నుంచి 2-3, దేశం నలుమూలల నుంచి వచ్చి కలికిరి స్కూల్లో చదువుకుంటున్నారు. ఆ స్కూల్ ఎట్లొచ్చిందో తెలుసా? రాజశేఖర్ రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు పులివెందుల్లో పెట్టాలని మిలిటరీ వాళ్ళకి చెప్తే వాళ్ళు పోయి పులివెందుల్లో చూసి ఇది పెట్టలేము, ఇక్కడ స్కూలు, రైల్వే లైన్ లేదు, ఎయిర్పోర్ట్ లేదు, నీళ్లు లేవు అని పెట్టమని చెప్పారు. ఈ విధంగా 3 సార్లు పోయారు. 4వసారి నా మిత్రుడు పల్లం రాజు గారు మినిస్టర్ అయ్యారు. ఆడికి పోయారు, మళ్ళా అడిగారు 4వసారి పోమని.